నమస్తే, నేను మీ అశోక్ కుమార్. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏపీ ముఖ్యమంత్రి నారా లోకేష్, నారా లోకేష్, నారా లోకేష్ అని వైసీపీ వాళ్ళు వాళ్ళ సోషల్ మీడియా పేజీల్లోనూ ఇష్టానుసారం మూకుమ్మడిగా అంటే నారా లోకేష్ గారు జపం చేస్తున్నారు ఇవాళ. అసలు ఈ ప్రశ్న ఎందుకు దాపరించింది, ఎందుకు వచ్చింది అనేది క్లియర్ కట్గా మనం ఇన్డెప్త్ వెళ్ళి పరిశీలన చేస్తే, నారా లోకేష్ వర్సెస్ పవన్ కళ్యాణ్ గారు అనేటువంటి కాన్సెప్ట్ పెట్టడానికి అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రైమరీగా అసలు నారా లోకేష్ గారి పేరు ఎత్తుకోవడానికి మెయిన్ కారణం ఏంది? మ్యాటర్ ఏడు కాదు, వేరే పెద్ద మ్యాటరు. ఆ కాన్సెప్ట్ ఏంటంటే, ఏపీ ముఖ్యమంత్రి అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు రేపో మాపో సెంట్రల్కి వెళ్తాడేమో అనేటువంటి ఊహాగానాలు ఉన్నాయి. సెంట్రల్కి వెళ్తే అక్కడికి ఆయనకి ఏదో మినిస్ట్రీ, పలానా ఐటీ శాఖ మినిస్టరో, లేకుండా ఉంటే రోడ్డు రవాణా శాఖ మినిస్టరో, లేకుండా ఉంటే రైల్వే శాఖ మినిస్టరో ఇస్తే తీసుకునేటువంటి వ్యక్తిత్వము బాబు గారిది కాదు. మేము పదవులు ఇచ్చేవాళ్ళం కానీ పదవులు తీసుకునే వాళ్ళం కాదు అనేటువంటి కాన్సెప్ట్ బాబు గారు ఎప్పుడో అటల్ బిహారీ వాజ్పేయి గారి సమయంలోనే ఆయన ప్రూవ్ చేశాడు. ఆయన కళ్ళెదుట 8 మంది సెంట్రల్ మినిస్టరీ పోస్టులు ఉన్నా కూడా వద్దంటే వద్దు అని చెప్పి వదిలేసి మరి మిగిలిన వాళ్ళకి, పక్కన రాష్ట్రంలో ఉన్నటువంటి జయలలిత గారికి, నవీన్ పట్నాయక్ గారికి, ఇంకా ఆ కూటమిలో ఎవరైతే ఉన్నారో దేవిగౌడకు సంబంధించినటువంటి పార్టీ వాళ్ళకి అనేక మందికి సెంట్రల్ మినిస్ట్రీలు పంచినటువంటి విషయాల్లో బాబు గారిది కీలక పాత్ర. ఎందుకంటే దేశం కోసం ఆ పని చేయాల్సి వచ్చింది. ఒకవేళ బాబు గారు ఏమైనా 8 కాకుంటే ఒక 6 లేదంటే 4 తీసుకొని మనం సంతృప్తి చెందాం అనుకుంటే, ఆయన అట్ట అనుకునేటువంటి వ్యక్తిత్వం కాదు. ఒకవేళ అనుకునింటే అనేక పార్టీలు ఆ కూటమిలో కలిసి ఉన్నందున మిగిలిన వాళ్ళు ల్యాండ్ హర్ట్ అవుతారు, మాకు మినిస్ట్రీలు తక్కువ వచ్చాయేమో అని అనుకుంటారు. కాబట్టి అందరూ సంతృప్తి చెందే విధంగా అన్ని పార్టీలకి ఈ సెంట్రల్ మినిస్ట్రీల పోస్టులను పనిచేసి మన టీడీపీకి సంబంధించి, ఏపీకి సంబంధించి ఏ సింగిల్ పోస్టుగా సెంట్రల్ మినిస్ట్రీలు తీసుకోవాలా, అది బాబు గారి యొక్క నైజము. అందరూ అంటారు కదా, బాబు గారు ఢిల్లీలో చక్రం తిప్పినాడు. ఈ రకంగా ఎట్లో కాదు, ఇటువంటి సంస్కరణలు కాదు, ఇటువంటి రిస్క్ ఫ్యాక్టర్లు చేశాడు. కాబట్టి బాబు గారు ఆయన్ని మొత్తం యావత్ దేశం అంతా కీర్తిస్తుంది ఇవాళ. ఏదేమైనా కూడా మళ్ళీ ఆఫ్టర్ లాంగ్ టైం ఇప్పుడు మళ్ళీ ఎవరైతే ఇన్నాళ్ళు దశాబ్దాలు కాలం నుంచి నితీష్ కుమార్ గారు చీఫ్ మినిస్టర్గా పనిచేశారు బీహార్కి, ఏదేమైనా కూడా నితీష్ కుమార్ గారిని సెంట్రల్లోకి వెళ్తున్నారు. ఇవాళ ఆయన ముఖ్యమంత్రి పోస్టుకి రిజైన్ చేసినారు. సెంట్రల్కి వెళ్ళినప్పుడు రాజ్యసభ ఎంపీ స్థానం తీసుకొని తద్వారా ఆయనకి కీర్తి లభించే విధంగా ఆయన హోదాకు తగ్గట్టు రైల్వే శాఖ మినిస్ట్రీ ఆయన తీసుకుంటున్నాడు. ఆయన కాడికి తృప్తి చెందినాడు. అదే మాదిరా బాబు గారి యొక్క ఆలోచనలను విశేషంగా వాడుకుందామని చెప్పి ఒక పక్క ఆ టీసీఎస్ కంపెనీ అంట, లేకుండా ఉంటే అమెజాన్ కంపెనీ, అదేవిధంగా గూగుల్ కంపెనీ వాళ్ళతో, ప్రతి కంపెనీతోనూ దేశ విదేశాల్లోనూ పెద్ద పెద్ద స్థాయి కంపెనీల వాళ్ళతో బాబు గారికి కాంటాక్ట్స్ ఉన్నాయి. ఒక ఆంధ్రప్రదేశే కాదు, దేశ విస్తృత ప్రయోజనాల రీత్యా బై 2047 విజన్ ఇండియా అనే విధంగా భావితరాల కోసం బాబు గారిని గన ఆ సెంట్రల్ పొజిషన్లో గన పెడితే ఈ బయట ఉన్నటువంటి పెద్ద పెద్ద కంపెనీలు వచ్చి భారతదేశంలో ఇన్వెస్ట్మెంట్ పెడతాయి. తద్వారా ఒక చైనా కాదు, రష్యా కాదు, అమెరికా స్థాయిలోకి ఇండియా ఒక రేంజ్కి వెళ్ళొచ్చు. ఈరోజు మనం వేసేటువంటి ఫౌండేషన్సే రేపు ఈ ప్రతిఫలాన్ని అందిస్తాయి, నీడను అందిస్తాయి, ఫలాలను అందిస్తాయి అని చెప్పి ఈ రోజున స్వయంగా నరేంద్ర మోడీ గారు భావించడం. అందుకోసమే ఏ విధంగా అయితే ఇక్కడ నారా చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉంటే డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా పవన్ కళ్యాణ్ గారు ఉన్నట్టు, అంటే అగ్నికి ఆజ్యం తోడినట్టు సెంట్రల్ లెవెల్లో అటు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, అదేవిధంగా ఉప ప్రధానిగా చంద్రబాబు గారికి కన్నా ఉంటే బాగుంటుందని చెప్పి సెంట్రల్లోని పెద్దలందరూ ఆలోచన చేస్తూనే ఉన్నారు. ఈ క్రమంలో జనరల్గా ఒక బేసిక్ లాజిక్ ఏంటండి, రేపో మాపో మన రాష్ట్రం యొక్క విస్తృత ప్రయోజనాల రీత్యా మనకు 4,000 కోట్లు కావాలనో, 6,000 కోట్లు కావాలనో, పలానా ఏది ఒక సంస్కరణల కోసమో, లేకుండా ఉంటే పలానా సంక్షేమ పథకాల కోసం డబ్బులు కావాలన్నా మన సెంట్రల్కి పోయి వాళ్ళకి పలానా గిఫ్ట్లు ఇచ్చి మన రెఫరెండం అని ఆడ పెట్టుకొని, అదేవిధంగా మన డిపిఆర్లు పెట్టుకొని మాకు ఈ డబ్బులు కావాలి సార్ అని అడగాల్సి వస్తుంది. కానీ ఒకవేళ ఇదే కన్నా జరిగితే బాబు గారు కోర్టులో ఉండాది ఇవాళ. అంటే జనంలో జరుగుతున్నటువంటి ఈ టాపిక్, మరీ ముఖ్యంగా ఈ జనంలో ఎంత మేర ఈ హాట్ టాపిక్గా నడుస్తుందో ఈ కాన్సెప్ట్ తెలియదు. కానీ వైసీపీ వాళ్ళైతే పూర్తి స్థాయిలో దాన్ని వెనకబడుతున్నారు. నారా లోకేష్ సీఎం అని ఎలివేట్ చేస్తున్నారంటే అక్కడ బాబు గారు సెంట్రల్కి పోకూడదనే బాధ వాళ్ళకి పంటి కింద రాయి మాదిర గుచ్చుకుంటానే ఉండాది. తలలు పగిలిపోతున్నాయి, వాళ్ళకి బాధాకరంగా ఉండదు. సో అక్కడికి పోయినప్పుడు ఈ సెంట్రల్ మినిస్టర్లు అందరూ బాబు గారి దగ్గర క్యూ కడతారనమాట. సార్ మాకు మోడీ గారితో చెప్పి పలానా కాన్సెప్ట్ అప్రూవల్ చెప్పిండి, పలానా స్టేట్కి పలానా బడ్జెట్లు కావాలా అని చెప్పి అందరూ బాబు గారి దగ్గర క్యూ కడతారు. సో బాబు గారు సెంట్రల్లో మరోసారి ఒక కీలక పాత్ర పోషించేటువంటి అవకాశం ఉంది. కానీ ప్రస్తుతం బాబు గారి కోర్టులో ఉన్నందున సీఎం అంటే చంద్రబాబు అంటే సీఎం అని చెప్పి మనకెప్పుడు అదొక నానుడి అయిపోయింది. అనేక సినిమాల్లో కూడా అదే విధంగా తీశారనమాట. బాబు గారి పేరు ఎత్తుకుంటే సీఎం అన్నట్టు ఆ విధంగా చూపించారు.
సో బాబు గారే గన ఆ పదవి గన తీసుకుంటే వైసీపీ వాళ్ళు ఇన్నేళ్ళు ఇక్కడ చేసినటువంటి స్కామ్కి కేంద్రంలోని పెద్దలు అంతో ఇంతో అండదండలుగా ఉన్నారు. ఆ స్కామ్లు బయటపడకుండా చూస్తున్నారని చెప్పి ఏదైతే జనరల్ పబ్లిక్లో జరుగుతుంది ఈ కాన్సెప్టు, ఆ కాన్సెప్టు మొత్తం కప్పబడి ఒకవేళ సిబిఐ కావచ్చు, ఈడీ కావచ్చు, వీళ్ళని ఎవరైనా సరే, అదేవిధంగా కోర్టు వారిని కావచ్చు, వీళ్ళు ఎవరన్నా మేనేజ్ చేసుకుందామని కూడా అక్కడ బాబు గారు ఉన్నారు. 10 ఆకులు ఎక్కువ తింటాడు. ఒక 10 సంవత్సరాలని ముందుగానే ఫ్యూచర్ డీకోడ్ చేసి మరి బాబు గారు ఆలోచన చేస్తూ ఉంటారు. అందుకు బాబు గారు అక్కడ సెంటర్లో ఉండకూడదు అనేటువంటి కడుపు మంట కుయుక్తులతో తట్టుకోలేక వైసీపీ వాళ్ళు సింగిల్ ఎజెండా కాన్సెప్ట్ బాబు గారు అక్కడికి పోకూడదంటే నారా లోకేష్ సీఎం అని చెప్పి వీళ్ళు కావాలని వీళ్ళు ఎలివేట్ చేయాలా. ఒకవేళ పొరపాటు ఈ మాదిరి ఎలివేట్ చేస్తున్నారు. ఇటువంటి క్రమంలో అక్కడ ఉన్నటువంటి తదాస్తు దేవతలు తదాస్తు అన్నారనుకోండి, నారా లోకేష్ గారు సీఎం అయి కూర్చుంటారు అనేది కూడా మీరు మర్చిపోవద్దు. సో ఇది ఎక్కువ మేర ప్రచారం చేయడం వల్ల ఏమవుతుందంటే, సో కళ్యాణ్ గారి ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో కళ్యాణ్ గారు కూడా సీఎం కావాలా, ఇటువంటి కాన్సెప్ట్లన్నీ రైజ్ అవుతాయి. ఈ విధంగా వైసీపీ వాళ్ళు సఫలం కావచ్చు అని చెప్పి వీళ్ళు ఈ కుట్రలు కుయుత్తులు మంటున్నారు. సో కాలమే నిర్ణయిస్తుంది ఏం జరగనుంది అనేది. ధన్యవాదాలండి.